ఈ ఊర్లో ఈ ఆంటీ తప్ప మిషన్ కుట్టేది ఎవరు లేరు. ఇప్పుడు వెళ్తే ఏం గొప్ప చెప్పుకునేదో ఏం. ఆంటీ బాగున్నారా? బాగున్నా గానీ ఏంటి పిల్ల ఇలా వచ్చావు? పెళ్లి చూపులా ఏంటి గొప్ప తీసి? అవునంటీ, ఎలా కనిపెట్టారా? నేను అంతేనమ్మా, ఎవరినైనా ఇట్ట చూసి అట్ట కనిపెడతా. ఈ ఊర్లో నాకు మించిన టైలర్ ఉన్నాడా ఏంటి? నేను కుట్టిన డ్రెస్ వేసుకుంటే నీ పెళ్లి ఫిక్స్ అంతే. ఊర్లో అందరూ అదే అనుకుంటున్నారు, నీకు తెలీదా? అయ్యో అవునా ఆంటీ, నాకు తెలియదులే, నేను మామూలుగానే వచ్చాను. నువ్వున్న ఏరియాలో చెప్పుకోవడం లేదేమోలే కానమ్మా, ఇక్కడ అడిగి చూడు. ఇంతగా ఏ డ్రెస్ కుట్టాలి? హాఫ్ సారీ కుట్టండి ఆంటీ, ఎదలో ప్రిన్సెస్ కట్ పెట్టి వెనకాల కట్ వర్క్ చేయండి. ఓ సింతేనా, ఈ జాకెట్ మోడల్ కొడతావు నాకు వెన్నతో పెట్టిన విద్యమ్మా. మొన్న శ్రావే ఉంది కదా మీ ఇంటి పక్కన, ఆమెకి ఇదే బ్లౌజ్ నేను కుడితే ఎవరో సీరియల్ డైరెక్టర్ చూసి సీరియల్ తీసుకున్నాడంటమ్మా. అప్పటి నుంచి ఆ సీరియల్ టీమ్ అంతా మేడం మీరు రండి మా బ్లౌజులు కొట్టడానికి, మేడం మీరు రండి మా డ్రెస్సులు కొట్టడానికి, కాస్ట్యూమ్ డిజైనర్ గా రమ్మన్నారమ్మా నన్ను. కానీ మన ఊరు ఆడోళ్ళంతా వచ్చి నన్ను ఎంతో బతిమలాడారమ్మా. ఆంటీ మీరు వెళ్ళొద్దు, మీరు వెళ్తే మాకు డ్రెస్సులు ఎవరు కుడతారని చెప్పేసి. అందుకే ఆగిపోయాను, లేకపోతే ఇక్కడ ఉండాల్సిందా కాదమ్మా నేను అసలు. ఓ అవునా ఆంటీ, నాకు కూడా సేమ్ అలాగే కుట్టండి అండి. అలా ఎందుకు కుడతానరా నీకు? ఈ మోడల్లో 6 తేరు ఉన్నా నేను. సీరియల్ హీరోయిన్ ఏంట్రా కర్మ, సినిమా హీరోయిన్ లెవెల్లో కొడతా చూడు. అవునంటీ, అలాగే కొట్టండి, మర్చిపోకుండా చేతులు బొట్లు పెట్టండి. ఓసి అంతే కదరా, చేతులు బొట్లో, బోట్ నెక్, వెనకాల కట్ వర్క్ అంతే కదా. కళ్ళు మూసుకొని పడుకో నువ్వు. ఈ ఏరియా మొత్తంలో నన్ను మించిన టైలర్ లేడు. నీ బ్లౌజ్ నీ పెళ్లి చూపుల కల్లా నీ చేతిలో ఉంటది.